ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రియులారా, మరి ఈ విజయంలో జరుగుతున్న ఈ ఉపవాస కూడికలు ప్రభువారు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడబోతున్నారు అతి మాటలు ధ్యానించారు. మరి ప్రియులారా, నిన్నటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఘనమైన పరిచయం జరిపించారు. 50 దినంలో ఉపవాస పండుగలు పురస్కరించుకొని సర్వోన్నతుని 50 దినంలో ఉపవాస పండుగలు అత్యంతగా ఘనంగా జరిపించిన ఆ దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞత స్తుతి కూడిక నిన్నటి దినం జరిగింది. అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా ప్రభువుని జరిపించారు. అందుని బట్టి సమస్త ఘనత మహిమ వాళ్ళ తండ్రికి ఆరోపిస్తున్నాను. మరి ఈ దిన ఈ ఆరాధనకు కూడిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు వినగల బుద్ధి మీకు బోధించగల సామర్థ్యాన్ని ప్రకార్యాత్మైన నాకు అనుగ్రహించుకుంటా. ఆమె చూడండి పిల్లారా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకున్నాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీలో ఉన్న నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుట ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న నీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనలో ఉన్న నిరీక్షణ మనము ప్రతి మనిషికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. దాని అర్థం ఏంటంటే క్రీస్తుకి మనము లోపడిపోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు ప్రభువా, నా యజమానుడా, నీకు నేను అప్పగించుకున్నా, నన్ను ఏలు, నన్ను పరిపాలించు, నన్ను పరిపాలించు, నాకు యజమానుగా నీవు ఉండి మీ నాయకత్వంలో మీ అధిపతులు నన్ను నడిపించు. ఆయనకి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఏం చేయాలి? ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోగానే మనం ఏం చేయాలి? ఆయనకి మనము సరెండర్ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నాది నాకు నేను నాది అనే ఏ పదము కూడా ఇక మనలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఎవరిని అంటే నేను క్రీస్తుని నాలో ప్రతిష్ఠించుకున్నాను. క్రీస్తుని నాలో ప్రతిష్ఠించుకున్నాను. కాబట్టి నేను క్రీస్తు యొక్క దాసుడను. ఆయన యొక్క నేను బానిసను. నేనైతే చెప్పుకుంటాను, నేనైతే క్రీస్తు యొక్క బానిసను. ఆయన మోసే గాడిదని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి, అప్పగించుకోవాలి, మనల్ని మనం ఆయనకు లోపరుచుకోవాలి. ఆయన మన మీద అధికారిగా ఉండటానికి, ఆయన మన మీద ఆధిపత్యము జరిపించడానికి, మనల్ని ఏలడానికి, మనల్ని పరిపాలించడానికి మనం ఆయన ఏం చేయాలి? మనము అప్పగించుకోవడం కోసం క్రీస్తుని మనలో ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనతో నింపబడాలి. మనం క్రీస్తుతో నింపబడాలి. అలా నింపబడి ఆయన ప్రతిష్ఠ చేసుకున్నారు. మీరు దేని విషయమై
దూషింపబడుతున్నారు. దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపరింద 1000 వారు సిగ్గుపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునండి. మనం దేని విషయమై దూషింపబడుతుంటారు? దేని గురించి దూషించబడేది? మనం ఏమన్నా వ్యభిచారం చేయమని చెప్తున్నామా? దొంగతనం చేయమని చెప్తున్నామా? దోచుకోమని చెప్తున్నామా? ఏం చెప్తున్నామని? దూషించబడటానికి కారణం ఏంటి? ఒక క్రైస్తవుడు, ఒక కాపరి, ఒక సేవకుడు ఒక దూషించబడడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తిని పరిశుద్ధంగా జీవించమని చెప్పడం తప్పు. ఒక వ్యక్తిని నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని చెప్పడం తప్పు. ఒక వ్యక్తిని ఇదిగో నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అని చెప్పడం తప్పు. నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఉండు అని చెప్పాలి. లేదు అంటే ఏం చెప్పాలి? మనం ఒకటే, మనం ఏమైనా చేయొచ్చు, మనం ఎటైనా వెళ్ళవచ్చు, ఏదైనా చేయొచ్చు, తాగుము, తినుము, తిరుగుము, సుఖించుము, అనుభవించు. ఇవి చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మరి మనం అలా చెప్పం కదా. ఎందుకంటే మనలో భారం ఉంది. క్రీస్తు మన హృదయంలో ప్రతిష్ఠుడై ఉన్నాడు. క్రీస్తు మన హృదయంలో చేర్చుకున్నాం. మరి ఆయన చిత్తము సిద్ధించడానికి, ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేర్చడానికి మన నుంచి ఆయన జరిపించుకున్న కార్యములు ఎవరితో ఏం చెప్పాలి? ఆ చెడిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు చెడిపోవద్దు, తాగొద్దయ్యా, నువ్వు తాగితే నీ ఆరోగ్యం చెడిపోవటమే కాదు, నీ కుటుంబం పతనం అయిపోతుంది, నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ కుటుంబం, నీ బిడ్డలు చెడిపోతారు అని చెప్పటం తప్పు. రెండోది, పేకట ఆడేవాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ భార్య పుస్తులు కూడా నువ్వు తాకట్టు పెట్టి, నువ్వు పేకట్టాడి వాళ్ళు తిండి లేకుండా చేస్తున్నావు. ఇది మంచిది కాదు. నీ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారు, ఎంత నలిగిపోతున్నారు, ఎంత రోదన చేస్తున్నారు ఒకసారి ఆలోచించు. వారి వైపు ఒకసారి చూడు. నీ బిడ్డలే కదా, నీ రక్తాన్ని పంచుకుని పుట్టినవారే కదా, ఇదిగో నీ భార్య కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడు. ఇది తప్పు. ఇదిగో నీ వలన నీ తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు, నీ చెడు వ్యసనాలకి, దుర్వ్యసనాలకు బానిస అయిపోయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి, తాగుడికి బానిసపోయి, దుర్జోధనకి బానిసపోయిపోయి, వ్యభిచారికి బానిసపోయిపోయి నీవు చెడిపోతుంటే నిన్ను చూసి నీ కుటుంబం అంతా అల్లాడిపోతుంది. నీ మీదే ఆధారపడి నా కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. మరి అవన్నీ కూడా నువ్వు అలా ఉండకూడదనైనా, ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది. మీ కుటుంబం అంతా ఆస్వాదించబడాలంటే ఇదిగో దేవుని ఆజ్ఞలు గైకోవాలి, దేవుని కన్నులు గైకోవాలి, దేవుని విధులను అనుసరించి మీరు నడుచుకోవాలి అని చెప్పడం తప్పు. ఇవ్వండి ఒక సేవకుడు చెప్పేది, దైవజనుడు చెప్పే మాటలు ఇవి అన్నీ కూడా తప్పు తప్పు తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కదు మనసుకి. దేవునికి మహిమ కలుగును. మరి ఏం చేయాలి? తినాలి, తాగాలి, సుఖించాలి, అనుభవించాలి. అంతకు అవసరమైతే ఏమైనా చేయొచ్చు తెగించి, లోకానుసారమైనవి. ఇవి చెప్పిన వాళ్ళందరూ కూడా మంచివారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవి అందరూ కూడా ఏం చేస్తారంటే, ఇవి నువ్వు నిజాలు చెప్పి నువ్వు ఎలా ఉండనా, నువ్వు పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, యథార్థంగా ఉండు, నిష్కలంకంగా ఉండు, నీవు నీ బిడ్డలు ఆశీర్వదించబడితే, వారు దీవించబడితే, హెచ్చించబడితే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. వారితో కలిసి నీ కుటుంబం ఆనందించాలి, సంతోషించాలి. వారి ముఖంలో ఇప్పటి వరకు ఆ దుఃఖము, ఆ బాధ, ఆ కన్నీరు నువ్వు తుడిచివేయాలి అని నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ బంధవ్యం గురించి, ఇవన్నీ కూడా నువ్వు ఎలా ఉండాలి నాయనా అని చెప్తే, అమ్మ ఎలా ఉంటామండి? ఎలా ఒప్పుకుంటారండి? దూషించరా? నీ దూషిస్తుంటారు. దేని విషయమై? దుర్మార్గులని నిన్ను దూషిస్తున్నారు. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు అని దేనికి? ఏం చేశాను? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
నన్ను కూడా ఒక ఆమె అందండి. అంటే నన్ను అనలేదు. ఒక ఒక అతను బాగా తెలిసిన అతను మాట్లాడుతూ ఉండేవాడు, పలకరిస్తూ ఉండేవాడు. అయితే ఈ అమ్మాయి కూడా క్రైస్తవురాలే. ఏంటి నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు? నిన్ను రమ్మంటున్నాడా? నువ్వు అక్కడికి వెళ్ళాలనుకున్నావా? ఎళ్ళమాకు. అతను మంచోడు కాదు. ఏం కాదు? మంచోడు కాదు అతను. ఎళ్ళమాకు. ఏం చేశాడు? మంచోడు కాదు వాస్తవం. ఏం చేశాడు? ఆ మంచోడు కాకుండా పోవడానికి ఏం చేశాడు? నువ్వు సరిగ్గా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏది పడితే తినకూడదు. దేని పడితే అది ముట్టుకోకూడదు. నువ్వు క్రైస్తవురాలు, రక్షణ పొందిన దానివి నీవు. ఆ విశ్వాసిగా ఉన్న నీవు ఆ విశ్వాసం ఇంకా అధికం చేసుకోవాలి. నువ్వు విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు. విగ్రహాన్ని మొక్కకూడదు. విగ్రహం దగ్గర అర్పించి నువ్వు తినకూడదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవం కాదు, నువ్వు అది క్రీస్తు అంగీకరించి కాబట్టి నువ్వు ప్రత్యేకించబడాలి. విగ్రహానికి దేవునికి పొత్తు లేదు అని ఈ బోధలు చెప్తుంటే మంచోడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎలాంటి మంచోడు? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, నా దగ్గరకు వస్తే చాలు, నాకు ఇవ్వాల్సి నాకు ఇస్తే చాలు అనేవాడు మంచోడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా, నీవు ఆయన ఆజ్ఞలు గైకో, ఆయన కట్టలను అనుసరించి నడుచుకో, ఆయన విధులను తెలుసుకొని దాంట్లో నువ్వు నడుచుకో, ఆయన మార్గాలు ఎత్తుకొని దాంట్లో నడువు అని చెప్తే, ఇవమ్మ మార్గాలు, అన్ని మార్గాలు నడవాలి అని చెప్తుంటే అవి నచ్చట్లా ఈ రోజున. ఎవరికి? క్రైస్తవులకే, క్రీస్తును అంగీకరించిన వారికి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి. ఏమంటే మా అయ్యగారు అటు వెళ్ళొద్దు అన్నాడంట. ఆ మాటలు అసలు వినొద్దు అన్నాడంట. అబ్బా, ఆ మాటలు విన్నా కానీ మళ్ళీ బాగుపడిపోతామండి మేము, మరి తెలిసిపోద్దండి. దేవునికి మహిమ కలుగా. సత్యము మేము ఎరుగుతామండి, మా కళ్ళు తెరబడతాయండి, మేము సత్యంలోకి నడుస్తాం, సత్యం నుంచి సర్వసత్యంలోకి మేము వెళ్తామండి. ఆ మాటలు వింటే అందుకే మా పాస్టర్ గారు వినొద్దు అన్నాడండి. చెవులు మూసుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, నేను విన్నా ఆ మాట, చాలా బాధేసింది. ఏంటి అసలు మనలో ఏం లోపం ఉందని ఎత్తుకున్నా, ఏ లోపం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ పాస్టర్ గారికి ఈమె కుడి భుజం, అక్కడ వెళ్ళకూడదు, ఆ మాట అసలు వినకూడదు. వచ్చే ఆయన వేరు, ఆయన మాట్లాడుతున్నాడు అంతే మామూలుగా. రాను కూడా రాలేదు, మన ఆరాధన కూడా రాలేదు. అదే బయట పరిచయం ఉంది, పరిచయంతో మాట్లాడుతూ మాటలు కలుపుతున్నాడు. ఎక్కడ వచ్చేస్తాడో అని చెప్పి ముందుగానే ఆవిడ కంగారు పడిపోయాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటోడో తెలుసా? మరి ఎలాంటోడు? నువ్వు నిక్కచ్చిగా ఉండాలి, సరిగ్గా ఉండాలి, నువ్వు క్రమంగా ఉండాలి. నువ్వు ఒక క్రైస్తవురాలు కాబట్టి ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ దేవునికి దూరం అవ్వకూడదు. ఆయన రక్తంలో కడగబడి నీవు అపవిత్ర పడకూడదు, ఆయన అపవిత్ర పరచకూడదు. అది అందుకని మేము దూషించబడుతున్నాం. ఎవరితో? బయట వాళ్ళు, అన్యుడు, తెలియని వాడు దూషిస్తే పర్వాలేదు. అన్నీ తెలిసి అన్ని ఎరిగిన ఒక క్రైస్తవుడు ప్రభుని నమ్మిన వాళ్ళే దూషిస్తే బాధాకరం కాదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేని విషయమై దూషించబడుతురో దాని విషయంలో క్రియలందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడే రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగును. వారు సిగ్గుపడే రోజు రాబోతుంది. ఒక రోజు వస్తుంది, సిగ్గుపడతారు వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యో, ఈ దైవజనుడు మనం అన్నది, ఇంత రోషం కలిగిన వాడ మనం అన్నది అని ఏం చెప్పాడు? బోధ వింటే అర్థమవుతుంది అసలు ఏం చెప్తున్నాడు అనేది. ఆ బోధలో ఉంది. ఆ బోధ ఎలాంటి బోధ బోధిస్తున్నాడు, ఎలా బోధిస్తున్నాడు, ఏముంది దాంట్లో, అర్థం ఏముంది, వింటే ఉంటుంది. శేషం పోసుకున్నట్లు చెవులు మూసుకుంటే నీకేం అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదేమంటే మా పాస్టర్ గారు ఎవరి బోధ వినొద్దు అన్నాడండి, ఎవరి వైపు కూడా చూడొద్దు అన్నాడండి. అసలు ఎటువైపు చూడు, అలా ఆడెళ్తాడో లేదో పరిశుద్ధుడు, పరలోకం వెళ్తాడో లేదో, నిన్ను మాత్రం వాడి నరకానికి తీసుకుని వెళ్ళడానికి ఏజెంట్గా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యంలో మభ్య పట్టేవాడు, మాయ చేసేవాడు, మిమ్మల్ని దోచుకునేవాడు
వాడు గొర్రెల మధ్యలో ఉన్న తోడే లాంటి వాడు, దొంగ దోసుకునేవాడును అబద్ధికుడును అయి ఉన్నాడు. అబద్ధికుడును దొంగ దోసుకున్నాడు అయి ఉన్నాడు. వాడి మాటలు విని నువ్వు వెళ్ళావంటే నీవు నరకగ్నికి వెళ్తావు. ఇంత భక్తి చేసి, ఇంత విశ్వాసము, ఇంతగా ఎదురు చూసి ఆయన రక్తంలో కరగబడి నీవు సరైన ఉపదేశము కట్టబడకపోతే, సత్యవాక్యములో నువ్వు స్థిరపరచబడకపోతే నీవు వెళ్ళేది నరకాగ్నికే, నిత్య నరకాగ్నిలో పడవేయబడడానికి. కొంతమంది ఏజెంట్లను కూడా వాడు ఏర్పరచుకున్నారు. అందరినీ చెప్పట్లేదండి. రోషము కలిగిన వారు చాలా మంది ఉన్నారు, పరుషం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాలి. ఏంటిది? దేని విషయం అయితే ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరు కూడా దేని విషయమై దూషించబడుతున్నారో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడతాడు. దేవునికి మహిమ కలుగును. నిరీక్షణ కలిగి ఉంటమే, ధైర్యం చూడటమే. ఏదో ఒక రోజు వాడు వచ్చి కాళ్ళ మీద పడతారు, మాది తప్పు అయిపోయింది బాబు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు గారు ఒక మాట అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కదా. ఒక్క నిమిషం. మీ మనసులలో ఏం పెట్టుకున్నారు? దురాలోచన, భేదములు కలిగి ఉన్నారు. మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచన చేస్తూ మీరు విమర్శించిన వారు కదా. చూసారా ప్రియులారా, ఈ మనసుల్లోనే భేదాలు పెట్టుకుంటాం. మనసుల్లో భేదాలు పెట్టుకుంటాం. భేదాలతో ఆ భేదం పెట్టుకొని కానీ ఏం చేస్తుందంటే దురాలోచన ఈ రోజున సంఘాల్లో ఎక్కువైపోతుంది, సేవకుల్లో కూడా ఎక్కువైపోతుంది. ఈ దురాలోచన మనసుల్లో భేదాలు ఎక్కువ ఏర్పడిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకే పొలంలో పని చేస్తున్నారు, అందరూ కూడా ఒకే యజమాని కింద ఉన్నారు, కానీ భేదాభిప్రాయాలు ఎక్కువైపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు ఉన్నాడు, వాడు ఇక వాడి దగ్గరికి వెళ్ళకపోతే, వాడితో మాట్లాడకపోతే, వాడికి నచ్చకపోతే ఇక ఎవరితో కూడా వాడు మాట్లాడినవాడు, ఎవరు కూడా మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ గొప్ప సేవకుడే మా ప్రాంతంలో ఒకడు ఉన్నాడు. అతనికి గనక ఎవరైనా నచ్చలేదంటే ఇక అతనితో ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. అతను మాట్లాడు, ఆ సంఘంలో ఉన్న వారిని ఎవరు కూడా మాట్లాడకూడదు. ఆ సంఘంలో నువ్వు ఉన్నా ఆ సంఘం నీతో మాట్లాడు. నువ్వు చేసింది ఏదైనా నచ్చలేదు అనుకోండి, అట్టని నువ్వేదో అపవిత్రమైందో లేదంటే దేవుడికి విరోధమైందో నువ్వు చేయవు. వాడి ఆ చెప్పే వాటిలో కొన్ని వాడి క్రియలు వాడికి నచ్చినట్టుగా నువ్వు ఏదో నడుచుకున్నావు. ఇక ఏం చేస్తా అంటే నిన్ను వెలివేసినట్లుగా, నిన్ను దూరం చేసినట్లుగా, ఇక నీతో ఆవిడ మాట్లాడు కదా, ఎవరిని కూడా మాట్లాడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక నువ్వు ఎలా ఉండాలంటే, ఏమైంది ఏంటో కూడా నీకు తెలియదు ఆ విషయం. సపోజ్ ఎవరితోన్నా బయట సేవకుడితో మాట్లాడటమో, బయట సేవకుడు రోజు నీ ప్రార్థన చేయటమే జరిగింది అనుకోండి, ఇక అంతే, నీ పని అయిపోయినట్లే. నిన్ను పక్కన పెట్టేస్తారు. ఇక పక్కన పెట్టేస్తారు. ఇక నీకు ఆ సంఘంలో కానీ వాళ్ళలో కానీ ఎవరు కూడా మాట్లాడటానికి వీలు లేదు. అలా మాట్లాడారంటే మళ్ళీ వాళ్ళు కూడా పక్కన పెడతారు వారిని. నువ్వు అదే సంఘంలో ఉంటావు, అక్కడే రొట్టె తీసుకుంటావు, అక్కడే బల తీసుకుంటావు, అన్ని అక్కడే చేసినా సరే నిన్ను ఇక పక్కన పెట్టేస్తారు. ఇక నీకు ఏంటో అర్థం కాక, నువ్వు చేసిన తప్పేంటో అర్థం కాదు. పోనీ నువ్వు ఇలా చేసావు, అది సరి చేసుకో. నువ్వు అపాస్తులు ఎందుకు మాట్లాడు, నువ్వు సేవకుడు ఎందుకు మాట్లాడు. పోనీ అడిగితే దానికి ఆన్సర్ ఉంటుంది, లేకపోతే మనసు చేసుకుంటాం. ఇది తప్పు కదా, మనకి ఇలా ఉండకూడదేమో, ఒకవేళ ఇన్ని నచ్చలేదు కాబట్టి ఇన్ని నచ్చిన మనం ఉండాలి. అలా కాదు. ఇక నిన్ను పక్కన పెట్టేసి
మానసికంగా నీవు కుళ్ళి 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 కృషించిపోవాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలియదు. అప్పటి వరకు నీతో నవ్వుతూ మాట్లాడిన సేవకుడు, అప్పటి వరకు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నట్టుగా ఉన్న సేవకుడు సడన్‌గా నీకు విరోధం అయిపోతే నువ్వేమైపోతావు? ఆయన విరోధం ఉండడం కాదు. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు విరోధం అయిపోతే ఒకేసారి అసలు ఏం జరిగిందో తెలియక మానసికంగా కుళ్ళి 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 చచ్చిపోతావు. ఇది ఒక ఇప్పుడే ఇదేంటండి ఇదొక ఇదేమంటారు సైకాలజీ. ఆ విధంగా నీ హృదయాన్ని కృంగచేయటం. నిన్ను కట్టేదేమో ఎప్పుడిజమో కడతాడు. నిన్ను కృంగజేసేదేమో మానసికంగా కృంగజేస్తాడు. ఇక నీకు ఏం అర్థం కాక ఆఖరికి ఆడి పాదాల పైన పట్టడమో లేదా చచ్చిపోవడమో జరగాలంతే. ఆ విధంగా నిన్ను హింసిస్తుంటారు. ఇదంతా కూడా దేవుని ప్రేమ, దేవుని కృప ఇది. దేవుడు నిన్ను నడిపించటమా ఇది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు దూషించబడుతున్నావు. కానీ నీ సత్ప్రవర్తన వలన నిన్ను నీ మీద అపనింద వేసేవారు సిగ్గుపడే రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి వారు? మనసులో భేదాలు పెట్టుకున్నారు. మనసులో దురాలోచనతో విమర్శ చేస్తుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచించాలి. తన ఏంటి? తన నడవడికి ఏంటి? తను ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఏం బోధిస్తున్నాడు? ఏం వింటున్నాడు? అనేది మనం గ్రహించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అన్య జనుల్లో మనం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తున్నారు? ఏ విషయం? అన్ని జనులు నీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నావు, నీ దేవుని యొక్క మహత్యములను ప్రకటిస్తున్నావు, నీ దేవుడు ఎంతటి శక్తివంతుడు, ఎంతటి సమర్థుడో నువ్వు ప్రకటిస్తున్నావు. అలా ప్రకటిస్తుంటే వాళ్ళని దూషిస్తూ ఉంటారు. ఏమని దూషిస్తాడు? చాలేరా బాబు చెప్పావు కానీ, విన్నాంలేక రా బాబు చేసాము కానీ, ఇంకా రకరకాలుగా వాళ్ళకి తెలియదు, దూషిస్తుంటారు. తెలియదు కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యం గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన యొక్క మహిమ గురించి వారికి తెలియదు కాబట్టి వారు దూషిస్తుంటారు అన్యులు. కానీ మన సత్ప్రవర్తన వలన, మన సత్క్రియల వలన వాటిని చూసి, మన సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినము. ఏ దినమండి? దర్శన దినము. దర్శన దినం అంటే ఏదేమనుకుంటున్నారు? దేవుడి రాకడ దినం. దేవుడి రాకడ దినమున దేవుని మహిమ పరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును. అంటే ఆ దినం కోసం ఎదురు చూస్తూ, ఆ దినం మనం మహిమపరచబడతాం. ఆ దినం ఖచ్చితంగా వారి మధ్య మనం మహిమపరచబడతాం. వారు చూస్తుండగానే దేవుని మహిమ మనం ప్రకాశిస్తుంది. కాబట్టి మనము ఆ దినము కోసం ఎదురు చూస్తూ మన సత్క్రియలు ద్వారా వారి మధ్య మనము మన దేవుణ్ణి చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన నడవడిక, మన ప్రవర్తన, మన సత్క్రియ ద్వారా దేవుని చూపించాలి. అన్నిటికీ తెలియదు మన దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, మన దేవుడు అంటే ఏంటో, ఆయన మహత్యం ఏంటో, అన్ని ఏదేంటో తెలియదు. కాబట్టి వాడికి మనము చూపించాలి. ఎలా? మన సత్క్రియల వల్ల మనం వాడికి చూపించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దేవుని దినమున, దర్శన దినమున దేవుని మహిమ పరచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారమై మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం.
దేవుని ఎదుట దేవుని ఎదుట యోగ్యునిగాను దేవుని ఎదుట యోగ్యుడుగాను సిగ్గుపడనక్కర్లేదు. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను పనివానిగాను సత్యవాక్కు సత్యవాక్యమును సరిగా సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి దేవునికి కనపరుచుకొనుటకు కనుపరచుకోవాలి. ఒక నిమిషం. జాగ్రత్త పడు. దేవునికి మహిమ కలుగుగా ఎలా ఉండాలి? నిన్ను నీవే దేవునికి కనుపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా దేవుని ఎదుట యోగ్యునిగా నువ్వు ఉండాలి. యోగ్యుడిగా నువ్వు నిలబడాలి. ఆయన ఎదుట నిలబడినప్పుడు యోగ్యమైన వాడిగా నిలబడాలి. ఎక్కడ కూడా సిగ్గుపడనక్కర్లేదు. సిగ్గుపడనక్కర్లేదు పనివాని. ఏ విషయంలో కూడా నీవు దేవుని పని విషయంలో సిగ్గుపడనక్కర్లా. ఆయన పనివానిగా నీవు సిగ్గుపడలేని పనివానిగా సత్యవాక్యము సరిగా ఉపదేశించాలి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. దేవునికి మహిమ కలుగుగా సత్యము సత్యముగానే ఉపదేశించాలి. ఎక్కడ సత్యము చెప్తే, సత్యవాక్యం ఎక్కడ చెప్తే, ఎక్కడ ఖండిస్తే, ఎక్కడ హెచ్చరిస్తే వాళ్ళు నాకు దగ్గరికి రాకుండా పోతారో, లేకపోతే నాకు దూరం అయిపోతారో అనుకుంటే అది సత్యవాక్యం కాదు. నువ్వు సరైన పనివాడివి కాదు. నువ్వు సరైన పని చేయాలంటే, సరిగ్గా నువ్వు నిలబడాలంటే సత్యవాక్యము సత్యముగానే బోధించాలి. అది దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వాడుగా నువ్వు ఉంటావు. దేవుని ఎదుట యోగ్యుడిగా నువ్వు నిలబడతావు. సిగ్గుపడకోకుండా, నీవు సిగ్గుపడకుండా దేవుని ఎదుట యోగ్యంగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? సత్యవాక్యము సరిగా ఉపదేశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కల్పనా కథలు, పెట్ట కథలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడంతా కూడా ఇక కోసే కాలం ప్రారంభమైపోయింది. ఇక ఈ కోసే కాలం ప్రారంభమైపోయింది. గురుగులను గోధుమలను వేరుపరిచే కాలం ప్రారంభమైపోయింది. కొట్లోకి చేర్చే కాలం ప్రారంభమైపోయింది. ఇంకా నేను అక్కడే ఉంటాను అంటే కుదరదు. సమయాన్ని బట్టి తగిన కాలంలో తగిన రీతిగా ఇంటి వారికి సరైన భోజనం పెట్టాలి. తగిన కాలంలో తగిన రీతిగా ఇంటి వారికి సరైన భోజనం పెట్టాలి. సంఘానికి ఏ సమయానికి ఏ భోజనం కావాలి ఆ భోజనమే పెట్టాలి. ఎప్పుడు కూడా అవే కథలు చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటూ మాయ చేసుకుంటూ వస్తే వాడు కరెక్ట్ ఎవరు? అపవాది యొక్క ఏజెంటే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యజమానుడు వచ్చే సమయానికి తగిన కాలములో తగిన భోజనాన్ని వాళ్ళ బిడ్డలకు నువ్వు ఏం చేయాలి? పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కాలంలో ఆయన చెప్తూనే ఉన్నాడు, ఇదిగో సమస్తం కూడా ముగించబడ్డాయి, ఆయన కూడా సిద్ధమైపోయినా నాకు నేను సిద్ధంగా ఉన్నా అని హెచ్చరించేశాడు. ముందుగానే ఆయన సూచనలు అన్ని కూడా నెరవేరిపోయాయి. వాగ్దానాలు కూడా నెరవేరిపోయినాయి. ఇక ఆయన వచ్చే ఆ గడియ మాత్రమే మిగిలి ఉంది. అది ఈ క్షణమో మరుక్షణమో తెలియదు. మనము కృపాయుగం ముగి అంచులో ఉన్నాం. కృపాయుగంలో లేం, మనం ముగిసిపోయిన అంచులో ఉన్నాం. కాబట్టి ఈ ముగి అంచులోంచి మనము ఉన్నాం కాబట్టి మనము సిద్ధపడిపోయి ఉండాలి. మనం సిద్ధపరచాలి, అనేకులు సిద్ధపరచాలి. అలా సిద్ధపరిచేటప్పుడు ఏ దేవుని యొట మనము యోగ్యులుగా నిలబడాలి. సిగ్గుపడకూడదు ఆయన ముందు. ఈ దోషం నువ్వు ఎందుకు చేసావు, ఈ వ్యక్తి ఎందుకు తప్పిపోయాడు అని నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవు, ప్రభువా నా లోపం లేదయ్యా, నువ్వు హెస్కేల్తో మాట్లాడినట్టుగా నరపుత్రుడా నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ దోషివి అని నువ్వు చెప్పమన్నప్పుడు, ప్రభువా నేను అక్కడికి వెళ్ళి దోషిని అని చెప్పా. నరపుత్రుడా నువ్వు శీఘ్రమై మరణం అవుతావు అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళి చెప్పా. ఎందుకంటే వాడు నీ మాట వింటే వాడు సరి చేయబడతాడని నాతో చెప్పావు కాబట్టి ప్రభువా నేను అక్కడికి వెళ్ళి చెప్పానయ్యా. ఇక నాకు అతనికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఇక
ప్రభువు చెప్పమన్న మాట చెప్పేశాడు. తర్వాత తన ఇష్టం ఏంటి? తన ఇష్టం ఏంటి? తాను అంగీకరించి, ప్రభువా నేను ఇదిగో తప్పిదం చేశాను, పాపం చేశానయ్యా, ఇక మీదట నన్ను క్షమించి ఇక నేను చేయనయ్యా అని సమర్పించుకుంటే, తన పాపాన్ని తను కడుక్కుంటే అతడు పవిత్రుడు అవుతాడు. ఆ దోషం నుంచి కొట్టివేయబడతాడు, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాడు. లేని ఎడల అతడు తీర్పులోకి వెళ్తాడు, అతని మీద ఉగ్రత పాలవుతాడు. అలా కాకుండా నరపుత్రుడా నువ్వు వెళ్ళి అతను పాపి అని అతను దోషి అని నువ్వు చెప్పు అన్నాడు. ప్రభువా వాడు చెప్పిన కానించి నా కానికెవడయ్యా, ఆ చెప్పిన కానించి నా దగ్గరికి రాడయ్యా, అయ్యా అలా చెప్పిన కానించి నాకు అతనికి విరోధం వస్తుందయ్యా అనుకొని గనక నువ్వు అనుకుంటే నువ్వెలా ప్రభు ముందు యోకుడిగా నిలబడతావు? దానికి ఉత్తరవాది నీవేగా. ఒకవాడు చచ్చిపోయాడు, దేవుని యొక్క ఉగ్రత వాడి మీదకి వచ్చింది, వాడు చచ్చిపోయాడు. వాడు చేసిన దోషానికి వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు పరిహారంగా ఆ దోష శిక్ష నీ మీదకి ఎందుకు రావాలి అంట నేను. నువ్వెందుకు అనుభవించాలి? దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళి చెప్పాడు నీ మాట. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చెప్పేసే నువ్వు చేసే తప్పునైనా, ఇదిగో నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి చెప్పే. నీదేం పోయింది? ఏం పోయింది? వింటే వింటాడు, వింటే బాగుపడతాడు, ఇంకా నీకు ఉపయోగకరంగా మార్చబడతాడు. ఏది? దేవుని మాట విన్నవాడు ఏం చేస్తాడు? వాడు విని వాడు సరి చేసుకుని నీకు ఇంకనూ ఉపయోగకరంగా మార్చబడతాడు. అలా కాకుండా నువ్వు లోకానుసారంగా ఆలోచించి వాడు నాకు దూరం అవుతాడంటే ఖచ్చితంగా నీవే పతనం అయిపోతావు. వాడి గురించి నీవు ఉగ్రత పాలైపోతావు. ఆ దోష శిక్ష నీవే భరించాలి అనేసాడు ప్రభు. అంటే దానికి నీవే బాధ్యుడు, నువ్వే దానికి కారకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఎందుకు నీ మీద వేసుకోవాలి? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నువ్వేం చేయాలి? చెప్పమన్న మాట చెప్పేసాయి. అలా చెప్పమన్న మాట చెప్పు. ఇది కాకపోతే ఇంకొకడు వస్తాడు. దేవుడు ఏమన్నాడు? మొర్దెకై ఏమన్నాడు? ఎస్తేర్ దిగో, నీ వలన ఈ కార్యము జరగాలని ఒక నా ప్రభు నిన్ను ఇక్కడికి ముందుగానే ఇక్కడ చేర్చాడేమో. ఒకవేళ నీవు నాకు సహాయం చేయకపోతే మరి ఒక్క దిక్కు నుంచి నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడేమి తక్కువవాడేమి కాదు, అసమర్థుడు కాదు, చేతకాని వాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు చెప్పమన్న మాట చెప్పు. ఎందుకంటే నీవు నీ యజమానుడి దగ్గర నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదు. నీవు యోగ్యుడిగానే నిలబడాలి. రాజు వలె. నీ ప్రభు ఎవరండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గణనుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? వారసుడికి వెళ్తున్నావు, ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఆ స్థాయిలోనే వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీకు వారసత్వం నుంచి నా కుమారుడా రా నా దగ్గరికి తల ఎత్తుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వెళ్ళాలి? తల ఎత్తుకొని వెళ్ళాలి, తల దించుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎదుట నీవు యోగ్యుడిగా నిలబడేటట్లుగా నువ్వు ఉండాలి. ఏ విషయంలో నీవు సిగ్గుపడకూడదు. పనివానిగాను నీవు దేవుని పనివానిగా ఉండి సత్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను నువ్వే దేవునికి కనుపరుచుకోవాలి. ఏంటంటే సత్యాన్ని సరిగ్గా ఉపదేశిస్తూ ప్రజలను సత్యంలో కట్టాలి. సత్యంలో వాళ్ళని సత్యంలోకి తీసుకుని వెళ్తే సత్యంలో సర్వసత్యంలోకి నడిపిస్తావు. అసలు సత్యంలోకే రాకపోతే వారు ఇక సర్వసత్యంలోకి ఎప్పుడు వెళ్తారు? నీవు సరిగ్గా వారికి ఉపదేశించి సత్యమును సరిగా ఉపదేశించి సత్యంలోకి వారిని నడిపిస్తే, సత్యవాక్యంలోకి నడిపిస్తే ఆ సత్యవాక్యం వారు ఏం చేస్తుంది? సర్వసత్యములోకి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి నిన్ను నీవే కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడాలి. ఏం పడాలండి? జాగ్రత్త పడాలి.
ఎక్కడ కూడా తప్పిపోకూడదు. ఏ విషయంలో కూడా నీవు వైదొలగకూడదు. చెప్పవలసిన మాట చెప్పేయాలి. సత్యంలో నడిపించాలి. అది తన ఇష్టం. వింటాడా వింటాడు. వినుని వినకపోని నీవు చెప్పాల్సింది నువ్వు చెప్పు. వారు విన్నారా రక్షించబడతారు. వినకపోయారా నశించిపోతారు. కానీ దేవుడు నీ నోట ఉంచిన మాట, నీ చెప్పాల్సిన మాట నువ్వు చెప్పే తీరాలి. ఎందుకంటే నీవు దేవుని ముందు అగుపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ముందు నేను కనపరచు. 16వ అపవిత్రమైన వట్టి మాటలు వినుకునవై ఉండు. చూడండి, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముడుగా ఉండాలి. ఆ మాటలు వినకూడదు. వాటికి దూరం అయిపోవాలి. అట్టి మాట్లాడువారు అట్టి మాటలు మాట్లాడువారు మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులైపోతారు. వట్టి మాటలు మాట్లాడేవారు ఆ మాటలకు విముఖుడుగా ఉండాలి. నువ్వు వాటికి దూరంగా వెళ్ళిపోవాలి. అపవిత్రమైన వట్టి మాటలు ఏ మాటలండి? అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవారు. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడే వారికి నీవు దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు విముఖుడుగా ఉండాలి. అట్టివారు అట్- మాట్లాడువారు అట్టి అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడు వారు మరీ మరీ ఎక్కువగా ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులైపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నీవు భక్తిహీనులకు దూరంగా ఉండాలి. వాళ్ళు గ్రహించేయాలి. ఇప్పుడు వారు అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు అనగానే నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి దూరంగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 17వ వచనం. కొరుకు పండు కొరుకు పుండు, ప్రాకినట్టు చూసారా, ఈ మాటలు మాట్లాడు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు వారి మాటలు ప్రాకును. ప్రాకును. వారిలో ఉమెనయును వారిలో ఉమైనయను పిలేతును పిలేతును ఉన్నారు. ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కొరుకు పుండు పాకినట్టుగా పాకిపోతాయి ఈ మాటలు. ఏదే అపవిత్రమైన ఒట్టి మాటలు. వారికి దూరంగా వెళ్ళిపోవాలి. పౌలయ్య జీవితంలో అదే జరిగింది. ఉమైనయను పిలేతును పిలేతును కూడా ఆయన పరిచయంలో ఉండేవాళ్ళే ఎలా తయారైపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు వారికి దూరంగా ఉండాలి. ఆయన చెప్తున్నాడు తిమోతితో చెప్తున్నా, తిమోతి ఇదిగో ఇలాంటి వారు ఉన్నారు, వీళ్ళకి నువ్వేం చేయాలి? దూరంగా ఉండాలి. ఆ మాటలు నువ్వు అసలు వినొద్దు. అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. అపవిత్రమైన ఒట్టి మాటలతో దేవునికి దూరం అయిపోయేవారు వారు. కొరుకు పుండు పాకినట్టు పాకిపోతుంది. కొరుకు పుండు అంటే ఏంటో తెలుసా? కొరుకు పుండు అంటే క్యాన్సర్. క్యాన్సర్ పుండు, కొరికి పుండు అంటే క్యాన్సర్ పుండు. అది ఒక చోట ఉండేదా? అది వదిలిపెట్టాలని శరీరం మొత్తం వ్యాపించేస్తుంది. తెలియకుండానే వ్యాపించేస్తుంది. కొరికి పుండు అంటే అదే. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ కాలంలో కొరికి పుండు పాకినట్టు అన్నారు. ఈ కాలం మనం దానికి పెట్టిన పేరేంటి? క్యాన్సర్ అని పెట్టాం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అంత డేంజర్ కలదే. ఏది? అపవిత్రమైన ఒట్టి మాటలు అంత డేంజర్ కలవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వారికి విముఖుడిగా ఉండాలి. దూరంగా వెళ్ళిపోవాలి. అలాంటి వారికి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా భక్తిహీనులు. వాళ్ళు భక్తిహీనులు, తీర్పులోకి తీర్చబడేవారు. వారితో మనం ఉంటే మనం చెడిపోతాం. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట. వీళ్ళ మాటలకు 6 నెలలు అక్కర్లా. 6 రోజులు సహవాసం చేసినా చాలు మారిపోతాయి. మన ఆలోచన ఒక్కసారి విన్నాం అనుకోండి, మన ఆలోచన మొత్తం కూడా మారిపోతాయి. అవును అంటావా? నిజమే అంటావా? అవును కదా, అదే కరెక్టే కదా అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఏమన్నా? అవును, నిజమే, కరెక్టే. మనం అలాగే ఉంటే ఎలా ఉండాలి, అలాగే చేయాలనిపిస్తుంది. ఎంత చక్కగా చెప్తారంటే అసలు మనము అప్పటికప్పుడే మన మనసులు మారిపోతాయి. నువ్వు ఎంత రోషంగా ఉన్నా, ఎంత పరుషంగా ఉన్నా, అలాంటి వారి మాటలు విన్నావు అనుకో, నీకు ఏదో సందేహం చిన్న అట్ట పొడిచి వదిలేస్తాడంతే. ఇక అది పాకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరికి కొరుకు పుండు పాకినట్టు పాకేసి అయిపోతుంది. మొత్తం తిని చచ్చిపోతాం. అంటే దేవునికి ఆధ్యాత్మికతలో దూరం అయిపోతాం, పతనం అయిపోతాం. కాబట్టి అలాంటి వారి మాటలకు దూరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కింద వచ్చిన 19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును
ఒప్పుకోని ప్రతి వాడు దుర్నీతి నుండి దుర్నీతి నుండి తొలగిపోవలెను. తొలగిపోవాలి. ప్రభువును ఒప్పుకునే ప్రతి వాడు దుర్నీతిలో ఉండకూడదు. అక్కడ ఇది దుర్నీతి అని తెలిసి ఉన్న అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోవాలంటే తొలగిపోవాలి. ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతి వాడు కూడా దుర్నీతి నుంచి తొలగిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నుంచి ధ్యానించుకున్నాం. 11వ అధ్యాయం 13వ వచనం ధ్యానించుకున్నాం. హెబ్రీ 11:13. వీరందరూ ఆ, ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూసి దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి నుండి. ఎవరు వీరందరూ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ వాగ్దానం దేవుడు వాగ్దానం చేసి అబ్రహాంతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ఆ వాగ్దానము వీరు పొందుకొని అనుభవించకపోయినను ఆ వాగ్దానం నిమిత్తమై వారు ఏమన్నారు? దూరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దూరంగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఆ వాగ్దానంలో పాలివారైపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషాదపరచువారు కాదు. మనకు విషాదపరిచి చూపించట్లేదా? స్వదేశాన్ని వెతకని. ఏది దేవుడు శ్వాసంగా ఇచ్చిన భూమిలోనే, అది నీకు నీ సంతానికి శ్వాసంగా ఇస్తున్న దేశం అని చెప్పిన ఆ భూమిలో అక్కడే నివసిస్తూ కూడా మరి గుడారాల్లో నివసించారు తప్ప, ఆ డేరాల్లో నివసించారు తప్ప ఎన్నడూ కూడా అక్కడ పునాదులు గల పట్టణాలు కట్టుకోవాలా, పునాదులు వేసి మళ్ళీ స్టాండర్డ్ ఇల్లు కట్టుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళటానికే చూశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళటానికి చూశారు. కింద వచ్చిన వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం. చూడండి, వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం అందు ఉంచుకోవాలి. మనం కూడా అంతే. మనం ఏ దేశం నుంచి వచ్చాం? పరలోక దేశం నుంచి వచ్చాం. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మరలా మనం వెళ్ళుటకు అది వీలు కలిగి ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశాన్ని మర్చిపోతే మరిపడి మనం ఎలా వెళ్ళగలం? వెళ్ళలే. కాబట్టి అది మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఏ దేశం నుంచి వచ్చామో జ్ఞాపకం ఉంచుకొని మనం ఈ జీవితం అంతా కూడా, ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలం అంతా కూడా మనము ఈ లోకానికి యాత్రికులుగాను పరదేశులుగాను వచ్చాము. ఇది మా దేశము కాదు, మా దేశము పరమందు ఉంది, మేము అక్కడే వారమే కానీ ఇక్కడ వారము కాదు అని నీవు జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే చేర్చబడతావు. ఒకవేళ నువ్వు అది జ్ఞాపకం ఉంచుకోకపోతే ఈ లోకానుసారిగా కలిసిపోయి లోకంలో ఉండి లోకంలోంచి పాపం నుంచి పాతాళంలోకి వెళ్ళిపోతావు, అగాధంలో పడబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూడండి, వారు మరి అంటే జ్ఞాపకం ఉంచుకున్నవారు, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకున్నవారు, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. హల్లెలూయా. వారు మరీ శ్రేష్టమైన దేశం కావాలి అని చెప్పి ఆ పరలోక సంబంధమైన ఆ దేశము కొరకు వారు కోరుకుంటున్నారు. కాబట్టి అందుకండి దేవుడు ఏమంటున్నాడు? అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకోవడానికి ఆయన ఎన్నడూ సిగ్గుపడ్డంట. చూడండి పిల్లారా, ఈ మాట లోతుగా తీసుకొని దేవుడు తిను నా బిడ్డ, నేను ఇతని దేవుడను అని
చెప్పుకునేటట్లుగా నీ నడవడిక ఉండాలి. ఒకవేళ నేను వీడికి దేవుడిని అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పుకునేట్లు ఉండకూడదు. అయ్యో నేను వీడికి దేవుడిని అయినందుకు నేను బాధపడుతున్నానట్లు ఉండకూడదు. ఎలా ఉండాలి? అర్పించుకుంటావు. సంతోషపడాలి. ఎలా ఉండాలి? నేను వీరి దేవుడని వీరి దేవుడినని చెప్పుకొనుటకు సిగ్గుపడకుండా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఒక పట్టణాన్నే సిద్ధపరిచేసాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఊరిని అర్పించడా? అబ్రహాము శోధించబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవరు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో దేవుడు చెప్పాడో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలోని మరలా పొందుకున్నారు. అతని విశ్వాసం అది. ఖచ్చితంగా నేను నా కుమారుని బలిస్తే తిరిగి నా దేవుడు వారిని తిరిగి నాకు మృతుల్లోంచి లేవనెత్తి ఇవ్వగలిగిన శక్తివంతుడు సమర్థుడు అని ఆ విశ్వాసము కలిగి ఉన్న అబ్రహాము యొక్క ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకొని అనుభవించాలంటే ఆ ఇస్సాకు ద్వారా అవునదే నీ సంతానం అనబడినట్టుగా నీవు అబ్రహాము సంతానముగా మార్చబడాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును మీరు హేతువుగా ప్రతించుకొని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజం పిల్లారా, ప్రభువుని మనం ఆనుకోవాలి. ఆయన మనలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయన ఎదుట మన క్రియలను అగుపరుచుకోవటానికి మనము జాగ్రత్త పడాలి. మనం సిగ్గుపడకూడదు. ఆయన ఎదుట మన క్రియలను అగుపరుచుకునే వారుగా ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే ఆయన శ్వాసాన్ని ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకున్న నీవు ఆయన వారసుడుగా నిలబడాలి తప్ప నీవు ఆయన ముందు సిగ్గుపడేవాడిగా నిలబడకూడదు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క వాగ్దానం వారసుడుగా నీవు మార్చబడదుగాక. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. మన శత్రువులే మన ఎదుట సిగ్గుపడాలి తప్ప మనం ఎన్నడూ కూడా సిగ్గుపరచబడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన